మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే, దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను, అద్భుతం అద్భుతమే. దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను, అద్భుతం అద్భుతమే. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. అందరూ చప్పట్లు కొడదామండి. జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును, ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును, ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. క్షణములోనే
క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దా. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో ఆనందిద్దాం, సంతోషిద్దాం. దేవానికి సన్నిధి కొరకై నీకే స్తోత్రం. హల్లెలూయా. గొప్ప రాజానికే స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. దేవాది దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నివసించే దేవాలయము నేనే. నాకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చి యేసు జయంపై జయమిచ్చును. దేవా జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. బిగ్గరగా. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. దేవా కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. పాడదాం. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆమేన్ ఆమేన్. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. యేసయ్యా. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. మరోసారి పాడదాం. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. శుద్ధుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా. శుద్ధుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా. మరోసారి శుద్ధుడా శుద్ధుడా రక్షకుడా నా కాపరి
శక్తి లేని నాకు, శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా. బలవంతుడా బలవంతుడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా. బలవంతుడా హర్షింతుడా హర్షింతును నిన్నారాధింతును స్తుతింతును నీ కీర్తింతును హర్షింతును నిన్నారాధింతును స్తుతింతును నీ కీర్తింతును. శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా. నా స్నేహితుడా బలవంతుడా బలవంతుడా బలవంతుడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా. స్నేహితుడా బలవంతుడా బలవంతుడా, రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే యేసయ్యా. రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే యేసయ్యా. రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే యేసయ్యా. నా స్నేహితుడా నా స్నేహితుడా బలవంతుడా బలవంతుడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా. నా స్నేహితుడా బలవంతుడా బలవంతుడా, శుద్ధుడా శుద్ధుడా గరుడా రక్షకుడా నీవే నాదే. సగమంత దేవా శుద్ధుడా గరుడా యేసు నా కాపరి నీవే నాదే. నీవే నా దేవుడవు ఆరాధింతును, నీవే నా రాజు కీర్తించేదను. అందరు కలిసి దేవా నీవే నీవే నా దేవుడవు. ఉదయకాల సమయం రాజాదిరాజు ప్రభులకు ప్రభుని ఆరాధన చేస్తున్నాను. ఆయన సన్నిధిలో మనమందరము మీ చేతులు ఆయన వైపు చాపి నీవే నా దేవుడవు అయ్యా, నీవే నా దేవుడవు ఆరాధించును. I worship you, adore you, Lord, and worship before you, God.
మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే, మరణము నుండి జీవముకు నన్ను దాటించావు. పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివే. చీకటి నుండి వెలుగునకు నన్ను దాటించావు. హోసన్నా హోసన్నా, మహిమా మహిమా నీకే, దేవునికే మహిమా. హోసన్నా, ప్రభావము రాజునకే. హోసన్నా, మహిమా నీకే దేవా. హోసన్నా, ప్రభావము రాజునకే. యేసు నీవే, వ్యక్తిగతంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామయ్యా. నీవే 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 నీవే. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి దేవుడు చక్కటి కృప ఇచ్చాడు. ఈ సమయంలో మన ధ్యానాంశము హౌ టు ఆస్క్ గాడ్, దేవుణ్ణి ఎలా అడగాలి. నిజమే, ఒక ఉన్నతమైన అధికారి దగ్గరికి వెళ్ళి విధేయతతో వినమ్రతతో మనం వాళ్ళ దగ్గర మన యొక్క విన్నపాన్ని తెలియచేస్తాం. అలాగే మన జీవితంలో ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఎన్నెన్నో అడుగుతూ ఉంటాం. అడిగేటప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా, ఒక్కొక్క తీరులో, ఒక్కొక్క విధానంలో మనం అడుగుతూ ఉంటాం. అయితే మరి దేవుణ్ణి ఎలా అడగాలి అనే విషయానికి వస్తే, ఇదిగో ఈ ప్రార్థనా పోరాటంలో మరి దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని విని దేవుని దగ్గర నుంచి మనం ఏమి పొందుకోవాలో అనే వాటిని మనం అడగవలసిన వారిగా ఉన్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడవచ్చు. అలాగుననే ఇక్కడ దేవుణ్ణి ఎలా అడగాలి అనేటటువంటి అంశంలో రెండవ విషయమేమనగా దేవుణ్ణి ఆసక్తితో అడగాలి. మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం దేవుణ్ణి ఆసక్తితో అడిగేవారిగా ఉండాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాల్లో ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఏలియా మనలాంటి వాడే. అయ్యా, ఏలియా లాంటి గొప్ప భక్తులమా మేము, ఏలియా లాంటి గొప్ప ప్రవక్తలమా మేము అని చాలామంది అంటారు. కానీ ఏలియానికి వచ్చి దేవుడు ఏమన్నాడంటే, అతడు కూడా మనలాంటి మనుషుడే. కానీ అతడు ఏం చేశాడో తెలుసా? వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. భూమి మీద 3.5 సంవత్సరాల వరకు వర్షం కురవలేదు. అతడు మరలా ప్రార్థన చేశాడు, దేవుడు వర్షం కురిపించాడు, భూమి దాని ఫలమిచ్చింది అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అతడు వర్షం కోసం ప్రార్థన చేసేటప్పుడు కర్మెలు పర్వతం మీదకి వెళ్ళి తన మోకాళ్ళ మధ్యలో తన తల పెట్టుకుని ఏం చేశాడంటే, అతడు ప్రార్థన చేసేటప్పుడు అతను మోకరించి ఒక ప్రసవిస్తున్న స్త్రీ ఏ విధంగానైతే వేదనతో రోదనతో మొరపెడుతుందో అలాగే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు పనివాడితో అన్నాడు, నువ్వు వెళ్ళి చూడు, ఆ మెరక ఎక్కి చూడు అని అంటే, అయ్యా ఏమీ కనపట్లేదు. ఒకసారి, రెండవసారి, మూడవసారి, నాలుగోసారి, ఐదవసారి, ఆరోసారి, ఇక మీదట 7వసారి కూడా నువ్వు వెళ్ళి చూడు అని చెప్పినప్పుడు 7వసారి వెళ్ళి చూడగానే ఏం జరిగిందో తెలుసా? దేవునికి స్తోత్రం, అరచేతంత మేఘం
కనబడింది. ఈ అరచేతంత మేఘం కనబడినప్పుడు ఆ మేఘం అయ్యా అరచేతంత మేఘం మాత్రమే కనబడిందంటే, అయితే దేవుడి అరచేతంత మేఘంతో అద్భుతమైన వర్షాన్ని దేవుడు కురిపించబోతున్నాడని ఏలియా నమ్మాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం ఏమి కనపడకపోయినా అతడు ఏం చేయలేదంటే వెసుకు చెందలేదు. అతడు ఆసక్తిని తగ్గించుకోలేదు. ఏం జరగట్లేదులే అనుకోలేదు. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనం 2-3 సార్లు ప్రార్థన చేస్తే, 1 నెల రోజులు ప్రార్థన చేస్తే, ఒక 20 రోజులు ప్రార్థన చేస్తే ఏమీ జరగట్లేదంటే ఇంక ప్రార్థనే మానేసి, ఇంక ప్రార్థన బైబిల్ అన్నీ పక్క పడేసి చర్చికి కూడా రాకుండా మానేసి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆసక్తితో మనం ప్రార్థన చేస్తూనే ఉంటే, మనం పొందే వరకు, దేవుడు ఇచ్చే వరకు, దేవుని కార్యాలు మన జీవితంలో జరిగే వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉంటే, జీవం గల దేవుడు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలను, అద్భుతమైన కార్యాలను మన కొరకు ఆయన చేయగల సమర్థుడిగా, శక్తిమంతుడిగా జీవం గల దేవుడు మనకు కనబడుతున్నాడు. ఆనాడు వర్షాన్ని ఆపిన దేవుడు, ఆనాడు వర్షాన్ని కురిపించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో ఏది ఆపాలన్నా ప్రార్థనకే సాధ్యం. ప్రార్థన ద్వారా ఆగిపోతాయి. తెగులు ఆగిపోవాలా, సమస్యలు ఆగిపోవాలా, కష్టాలు ఆగిపోవాలా, సమస్యలు ఆగిపోవాలా అంటే ప్రార్థన చేయి. అలాగే దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదము అనే వర్షాలు కురిపించాలి అని అనుకుంటున్నావా? ఆశీర్వాద వర్షాన్ని నీ కుటుంబం మీద దేవుడు కుమ్మరించాలని కోరుతున్నావా? అయితే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టడం ఆపకూడదని క్రీస్తు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. యిర్మీయా గ్రంథములో 29వ అధ్యాయం 12వ వచనంలో, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నాకు ప్రార్థన చేస్తూ నాకు మొరపెడుతూ వస్తూ ఉంటే నేనేం చేస్తానో తెలుసా? మీ మొర నేను ఆలకిస్తాను, మీకు నేను సహాయం చేస్తానని ప్రభు చెబుతున్నాడు. అలాగుననే నా ప్రియమైన వారలారా, మరి ఈ సందర్భంలో దేవుని కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని వాత్సల్యతను బట్టి మరి ఈ విధంగా దేవుని స్తుతించే చక్కటి అవకాశాన్ని కృపమయుడైన దేవుడు మనకిచ్చాడు కదూ. అలాగూ దేవుడు తన కృపను, తన సహాయాన్ని మనకు దయచేసి మనము ఆ కృపలో ముందుకు సాగడానికి మనం అందరం కూడా, దేవా నా కుటుంబం మీద ఆశీర్వాద వర్షాన్ని కుమ్మరించు, నా కుటుంబం మీద నైనా ఏ విధమైనటువంటి కీడు రాకుండా ఆప్చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయగలిగితే జీవం గల దేవుడు నిశ్చయంగా ఈ విధంగా చేయగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ ప్రార్థనా పోరాటంలో నేను కొద్దిసేపు మీకు వాక్యాన్ని పంచుకొని చుండగా, ఆ తర్వాత కొద్దిసేపు ప్రార్థనలు నడిపిస్తుండగా, మీరు వ్యక్తిగతంగా మరి ఎక్కువగా ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర నుంచి మీరు ఏం పొందుకోవాలనుకుంటున్నారో, స్వస్థత పొందుకోవాలనుకుంటున్నారా, కుటుంబంలో ఆశీర్వాదం కావాలా, ఒక గృహం కట్టబడాలనుకుంటున్నారా, సంతానం కావాలనుకుంటున్నారా, పరిస్థితులు మారాలనుకుంటున్నారా, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలనుకుంటున్నారా, అప్పులు, వడ్డీలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలని మీరు కోరుకుంటున్నారా? అయితే ప్రార్థన చేయండి, ఆసక్తితో ప్రార్థన చేయండి, అణుకువగలిగి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అలా చేస్తూ ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి అద్భుతమైన కార్యాలు మనం పొందుకోవడానికి వీలు కలుగుతుంది. అలాగూ కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. జీవాధిపతి, నమ్మదగిన దేవ, నీ పాదాలకు వందనాలు. ఆసక్తితో మీ సన్నిధిలో మిమ్మల్ని అడగాలని మేము నేర్చుకున్నాం. మా ప్రభు, ఆసక్తితో ప్రార్థన చేసినటువంటి ఏలియా వలె మాకు ఆసక్తి పుట్టించండి. ఏదో 2 రోజులు, నెల రోజులు, లేకపోతే ఒక 10 రోజులు, 15 రోజులు ప్రార్థన చేసే పరిస్థితి కాకుండా నిరంతరం నీవు మా జీవితంలో నీ కార్యం జరిగించే వరకు, మా బ్రతుకుల్లో అద్భుతమైన ఆశీర్వాదపు వర్షాలు కురిసే వరకు, నాయనా మా పరిస్థితులు మారే వరకు మేము నీ సన్నిధిలో గోజాడుతూనే ఉంటామయ్యా, ప్రార్థన చేస్తూనే ఉంటాం తండ్రి, మొర పెడుతూనే ఉంటాం ప్రభా. నీ కొరకు నాయన నిలబడి నీ మహిమార్థమై జీవిస్తూనే ఉంటాం తండ్రి. అలాగూ నాయన మాకు నీ కృప మాకు దయచేయండి ప్రభువా, మాకు నీ సహాయము దయచేయండి నాయన.
నైనా సువార్త అందని ప్రాంతాలు సువార్తతో నింపబడినట్లుగా సహాయం చేయండి. విశ్వాసులు నీ రాజ్యాన్ని విస్తరింపచేసే అనుభూతిలోకి రావడానికి సహాయం చేయండి. సిద్ధపాటును దయచేయండి. నీ ప్రేమను పంచేవారిగా మేము ఉండడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. దుఃఖములో ఉన్న వారికి ఆదరణ దయచేయండి. ఒంటరిగా ఉన్నటువంటి వారిని నైనా మీరు ఆశీర్వదించి వారి జీవితంలో అద్భుతం చేసి ఏకాంగులను సంసారులుగా చేస్తానని చెప్పారు కదా, అలాగూ నీ బిడ్డల జీవితంలో నీ కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాల విషయంలో, పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఎగ్జామ్స్లో చక్కగా నైనా రాసి ఉత్తీర్ణత పొందడానికి సహాయం చేయండి. పిల్లలు మంచిగా చదవడానికి, అందరూ కూడా చక్కగా స్థిరపరచబడడానికి నైనా ప్రతినిత్యము చేసే ఈ ప్రార్థన పోరాటంలో నైనా మీ పాదాలు పట్టుకుని గోజాడుతూ ఉండగా నీ అద్భుతమైన కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో యేసునామములో జరగడానికి సహాయం చేసి దీవించి బలపరచుమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చెరుమన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వాద వర్షాలు కుమ్మరించి దీవించును గాక, ఆమేన్.